వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్లో స్కోర్ కార్డ్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే వీడియో స్కిప్ చేస్తే మీకు ఎలా స్కోర్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవాలో అర్థం కాదు. ఈ ప్రాసెస్ కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. మళ్ళీ మీరు అడ్మిట్ కార్డ్ రాలేదని నాకు బ్యాడ్ కామెంట్ చేస్తారు. కాబట్టి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక నోటీస్ చూడండి, కీ పేపర్ అయితే వచ్చింది. కీ పేపర్లో మీకు ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఆ క్వశ్చన్ మీద క్లిక్ హియర్ ఛాలెంజ్ మీద క్లిక్ చేయండి. 10 ఛాలెంజ్కి 50 రూపీస్ అయితే పే చేస్తారు. మీరు సెలెక్ట్ చేసుకున్న ఆన్సర్ కరెక్ట్ అని మీకు అనిపిస్తే మీరు క్లిక్ హియర్ ఛాలెంజ్ మీద క్లిక్ చేసుకోవచ్చు. సో ఇలా మీకు 11వ తేదీ వరకు మాత్రమే అవైలబుల్ ఉంటుంది. కాబట్టి వెంటనే మీ కీ పేపర్ చెక్ చేసుకోండి. అలాగే మీరు అడ్మిట్ కార్డ్ ఈ వీడియోలో డౌన్లోడ్ చేసుకోవచ్చు. లింక్ అయితే కామెంట్లో ఉంటుంది. ఆ లింక్ క్లిక్ చేసి మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్, క్యాప్చర్ని ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మీకు ఆటోమేటిక్గా ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే చూపిస్తుంది. ఇక్కడ మా అప్లికేషన్ ట్యాబ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సిహెచ్ఎస్ఎల్ కోసం అయితే వెతకండి. సిహెచ్ఎస్ఎల్ కనపడగానే ఆన్సర్ కీ ఛాలెంజ్ అని ఉంటుంది, దాని మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా లోడింగ్ అవుతుంది. వన్స్ మీకు లోడింగ్ అయిన తర్వాత అక్కడ మీకు చెక్ బాక్స్ అయితే కనిపిస్తుంది. ఆ చెక్ బాక్స్ మీద క్లిక్ చేయండి. చెక్ బాక్స్ మీద క్లిక్ చేసిన తర్వాత కింద క్లిక్ హియర్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్గా ఈ విధంగా అయితే షో అవుతుంది. ఇలా మీకు మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబరు, మీ నేము, అలాగే ఎస్ఎస్సి హెచ్ఎస్ఎల్ టైర్ 1 అని విధంగా చూపిస్తుంది. మొత్తం మీ షిఫ్ట్ కానీ అవిలా కింద అయితే పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి, పార్ట్ డి అని ఉంటుంది. మీరు పార్ట్ ఏ మీద క్లిక్ చేసి ఆ లింక్ని అయితే కాపీ చేసుకోండి. అక్కడ లింక్ పడింది చూడండి, ఎస్ఎస్సి ఎగ్జామ్.cb ఎగ్జామ్స్ అని. ఆ లింక్ని ప్రెస్ చేసి కాపీ చేసుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి పైన ప్లస్ గుర్తు వస్తుంది, క్రోమ్లో ప్లస్ గుర్తు వచ్చేసి ర్యాంక్ మిత్ర అని టైప్ చేయండి. ఇక్కడ వేరే దానిలోకి వచ్చేసి ర్యాంక్ మిత్ర సిహెచ్ఎస్ఎల్ 2025 టైర్ 1 అని పైన ఉంటుంది. దాని మీద మీరు క్లిక్ చేస్తే మీకు ఆన్సర్ కీ యూఆర్ఎల్ ఉంటుంది. అక్కడ మీరు కాపీ చేసింటారు కదా యూఆర్ఎల్, ఆ యూఆర్ఎల్ని ఇక్కడ పేస్ట్ చేయండి. మీరు పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ కేటగిరీ అడుగుతుంది, సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ జెండర్ అడుగుతుంది, మీరు మేలో ఫీమేలో సెలెక్ట్ చేసుకోండి. తర్వాత పేపర్ లాంగ్వేజ్ అడుగుతుంది, మీరు ఇంగ్లీష్ మీడియమా హిందీ మీడియమా సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ స్టేట్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇక హారిజాంటల్ కేటగిరీ, పాస్వర్డ్ అవసరం లేదు, అవి ఆప్షనల్. కింద సబ్మిట్ అని కనిపిస్తుంది బ్లూ కలర్లో, క్లిక్ చేయండి. కొంతసేపు గెట్టింగ్ డేటాని లోడ్ అవుతుంది. లోడ్ అయిన తర్వాత మీకు చూపిస్తుంది. ఇక్కడ బ్లూ కలర్లో పోతుంది చూడండి. ఇలా వెళ్ళిన తర్వాత ఇక్కడ జాయిన్ అండ్ చెక్స్ అని కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసి సైడ్కి ట్యాప్ చేయండి. ఎందుకంటే దానిని క్లిక్ చేసి సైడ్కి ట్యాప్ చేయాలి, అప్పుడే అది పోతుంది. అప్పుడు మీకు మీ స్కోర్ కార్డ్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ కేవలం ఫస్ట్ పార్ట్ ఏ మాత్రమే కనిపిస్తుంది. ఇప్పుడు మీకు కేవలం 1 పార్ట్ మాత్రమే వచ్చింది. ఇక రెండో పార్ట్ చేసినప్పుడు మీకు టోటల్ స్కోర్ అయితే వస్తుంది. మళ్ళీ బ్యాక్ వెళ్ళండి. మీరు ఏం చేయాలంటే ఇప్పుడు ఎస్ఎస్సి అందుగా వెబ్సైట్, దానిలోకి డైరెక్ట్గా వెళ్ళండి. వెళ్ళిన తర్వాత పార్ట్ బి ఆర్ పార్ట్ సి ఏదైనా క్లిక్ చేయండి. రెండోది మాత్రం క్లిక్ చేయాలి. సింపుల్గా పార్ట్ బి మీద క్లిక్ చేయండి. అక్కడ లోడ్ అవుతుంది. లోడ్ అయిన తర్వాత ఆ పైన లోడ్ అయిన దాన్ని యూఆర్ఎల్ని మనం కాపీ చేసుకోవాలి. సేమ్ పార్ట్ ఏ కాపీ చేసుకునేలాగానే కాపీ చేసుకొని ప్లస్ ట్యాబ్ మీద క్లిక్ చేసి ర్యాంక్ మిత్రాలోకి వెళ్ళండి. ఆల్రెడీ ర్యాంక్ మిత్రాలోకి వెళ్ళింటారు కదా, దానిలోకి వెళ్ళాలి. ఇలా మొత్తం మీకు ఇవైతే కనిపిస్తాయి. ఇలా కనిపించిన తర్వాత మీరు ర్యాంక్ మిత్ర ఎక్కడ ఉందో చెక్ చేసుకోండి. ఇక్కడ ఉంది ర్యాంక్ మిత్ర, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే అది మీకు డైరెక్ట్గా చూపించదు, బ్యాక్ వెళ్ళండి. సైడ్ బటన్ వస్తే బ్యాక్ వెళ్తారు కదా, తర్వాత దాన్ని ట్యాప్ చేయండి. మళ్ళీ ఫస్ట్ లెక్క ట్యాప్ చేసిన తర్వాత మళ్ళీ జాయిన్ అండ్ చెక్స్ మీద క్లిక్ చేయండి. అక్కడ బ్లూ లింక్ పడుతుంది. దాని మీద క్లిక్ చేసిన తర్వాత సైడ్కి అయితే మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. అలా సైడ్ క్లిక్ చేస్తే అది ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక కింద మార్క్స్ చూసుకోండి, ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. సింపుల్గా చెప్పాలంటే పార్ట్ ఏ ఒకసారి కాపీ చేసి బ్యాక్ వెళ్ళి మన పార్ట్ 2 యూఆర్ఎల్ పేజ్ చేస్తే ఆటోమేటిక్గా మీ యొక్క స్కోర్ కార్డ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ మీరు ఇంకా చెక్ చేసుకోవచ్చు మొత్తం క్వశ్చన్స్ ఎన్ని అటెంప్ట్ చేశారు, అలాగే ఎన్ని విడిచిపెట్టినారు, రాంగ్ ఎన్ని, రైట్ ఎన్ని, తర్వాత మార్క్స్ మొత్తం మీకు ఇలా ఓవరాల్ మొత్తం కనిపిస్తుంది. సబ్జెక్ట్ 1 నుంచి సబ్జెక్ట్ 4 దాకా. మీరు రాసినది కరెక్ట్ అని మీకు అనిపిస్తే మీరు ఏం చేయాలంటే ఇలా ప్రతి క్వశ్చన్ పైన క్లిక్ హియర్ ఛాలెంజ్ అని ఉంటుంది, చూసుకోండి బ్లూ కలర్లో. ఆ క్లిక్ హియర్ ఛాలెంజ్ మీద క్లిక్ చేస్తే మీకు ఏమైనా డౌట్స్ ఉండొచ్చు. ఫర్ సపోజ్ మీరు రాసినది కరెక్ట్ అని మీకు అనిపిస్తుంది అనుకోండి, దాని మీద క్లిక్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్కి తప్పక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.